ఇంట్లోనే బేబీ కార్న్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ బేబీ కార్న్ కర్రీ కోసం నేను 200 గ్రామ్స్ బేబీ కార్న్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇవి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. బేబీ కార్న్ని క్లీన్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇలాగా ముందు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ప్రాసెస్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఈ కర్రీ చపాతీల్లోకి, రైస్లోకి, అలాగే రోటీస్లోకి బాగుంటుంది. ఇప్పుడు వేయించిన ముక్కలు పక్కన తీసేసుకుని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని ఈ ఆయిల్లో ఫ్రై చేయాలి. అలాగే కొన్ని జీడిపప్పులు, అలాగే కొన్ని టమాటాలు, అలాగే కొన్ని ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా ఫ్రై చేయాలి. ఈ ఫ్రై చేసినవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి దీనికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఇది మిక్సీ చేసేసుకున్నానండి ఇలాగా పేస్ట్ లాగా. ఈ పేస్ట్ని ఆయిల్ వేసేసుకోవాలి. ఇలాగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది నూనె బయటకు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి కర్రీ, ఎందుకంటే రెస్టారెంట్లో అది తినడమే తప్ప ఇంట్లో ఎప్పుడూ చేయలేదు. చూడ్డానికి అయితే కర్రీ అయితే బాగా వచ్చేలా ఉంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో నేను చేసిన కర్రీ. అలాగే దీంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, ఈ కూరకి సరిపడా సాల్ట్, అలాగే సరిపడా కారం. ఇప్పుడు మొత్తం కూడా ఇలాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కూడా దీన్ని ఇలాగ ఉంచేద్దాం. దీంట్లో కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారా ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది. చూసారు కదా ఆయిల్ అంతా సెపరేట్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ ఉంది కదా, దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఈ వాటర్ దీంట్లో వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత ఇది మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఇప్పుడు కర్రీ చూద్దాము. చూసారు కదా ఆయిల్ కూడా సెపరేట్ అయింది. ఇప్పుడు ఫ్రై చేసిన స్వీట్ కార్న్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి మెత్తగా ఉడికిపోయాయి. ఫ్రై చేసాం కాబట్టి ఈ ఫ్రైలోనే మెత్తగా అయిపోయి కొంచెం లైట్గా ఉడికితే సరిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో కర్రీ. 5 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర ఇలా వేసేసుకుంటే కర్రీ మొత్తం కూడా రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చిందండి. స్వీట్ కార్న్ కాదండి, బేబీ కార్న్ కర్రీ. ఈ కర్రీ ఫస్ట్ టైం చేసినా ఇంత బాగా వచ్చింది కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా సరే బేబీ కార్న్ తెచ్చుకుని ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి. కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.